హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఈ మధ్య కాలంలో రాములమ్మ అనే ఒక న్యూస్ ప్రజెంటర్ గతంలో ఆడ V6కి వర్క్ చేసినట్టున్నారు. తీర్మాన్ మల్లన్నతో కూడా వర్క్ చేశారు. చాలా రెస్పెక్ట్ ఉండేది ఆవిడంటే నాకు. ఎందుకంటే ఒక మనిషికి విలువిచ్చే వాళ్ళంటే నాకు ఎప్పుడూ ఇష్టం ఉంటుంది. కానీ రాను రాను ఈ రావులమ్మ దేనికి అలవాటు పడిందో నాకైతే తెలియదు. కానీ హిందూ ముస్లిమ్స్ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి దగులుబాజీ మాటలు మాట్లాడుతూ తనను తాను రోజు రోజుకి తగ్గించుకుంటూ ఉంది. ఏమన్నా అంటే నోరేసుకుని పడిపోయే జాతి ఒకడు ఉంటుంది. అందుట్లో ఈవిడ కూడా ఈ మధ్య బాగా పాపులర్ అవుతూ ఉన్నారు. అయితే ఏముంటుంది ఈవిడ ప్రతి ఒక్కరిని ఇప్పుడు లెఫ్ట్ భావజాలాలు ఉన్నటువంటి చాలా మందిని పందులు అంటూ ఈవిడ మాట్లాడటం జరిగింది. అసలు ఆ పందులు అని మాట్లాడటానికి ఒక పంది కూడా అసహించుకుంటదే ఈవిడ ఎలా మాట్లాడింది అనేది నాకు అర్థం కాల. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళు గట్టిగా మాట్లాడారనుకో పందిలాగా ఎవరున్నారో ఒకసారి ఆకారం చూసుకో అనొచ్చు. ఎందుకంటే ఈవిడ బాడీ షేవింగ్ చేస్తుంది కాబట్టి ఈవెంట్ కూడా చేయటం తప్పు కాదు. ఎందుకంటే చూడటానికి కొద్దిగా మేడం వాళ్ళ అన్న పదానికి ఈవిడే సెట్ అయిద్దేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఊర పందులు మంద అంటూ వీళ్ళందరినీ అభివర్ణిస్తూ మాట్లాడుతుంది. ఊర పందులు మంద, ఇది ఊర పందులు మంద, నిజంగా ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి మేడం అంటూ చాలా మంది చెప్తున్నారు. పందిలాగా ఉన్న వాళ్ళే పందుల గురించి మాట్లాడతారని కూడా అంటూ ఉన్నారు. సరే, ఈ బాడీ షేమింగ్ అనేది ఎవరు చేసినా తప్పే. అటువంటి ఈవిడ ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి, కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, కనీసం మనిషి పుట్టామనే కొద్ది కూడా ఆలోచన లేకుండా ఒక పందులు అని ఎవరినెవరిని వర్ణిస్తుంది. ప్రశ్న అనే ఒక ఛానల్ పెట్టుకుని తను ప్రశ్నించినటువంటి వాళ్ళు ఉలిక్కిపడి, అరే నేను మాట్లాడిన దగులుబాజీ మాటలు ఇయ్యా, నేను మాట్లాడిన పెట్ట మాటలు ఇయ్యా, నేను ఇంత దిగజారిపోయి ఈయన బూతులు మాట్లాడినా అని పవన్ కళ్యాణ్కి గుర్తు చేసినటువంటి రావణ్ అనే ఒక వ్యక్తి. అతను ఒక పంది అంట, ఊర పంది అంట. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ అంట. ప్రకాష్ రాజ్ ఏం చేశాడు ఇవన్నీ? ప్రకాష్ రాజ్కు ఏం చేశాడు ఇవన్నీ? ఆయన కూడా పందుల మంద అంట, ఊర పందుల మంద. ఎందుకంటే వీళ్ళందరినీ చూసుకోండి, వాళ్ళ పర్సనాలిటీలు చాలా లీన్గా చాలా బాగుంటాయి. ఊర పందుల్లా ఉండరు. కానీ మీరు ఊర పందులని ఎవరిని అనుకుంటారో వాళ్ళని ఒకసారి కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రకాష్ రాజ్ అంట. నెక్స్ట్ అభిజిత్, కాక్రోచ్ జనతా పార్టీ పెట్టినటువంటి అభిజిత్ అంట ఊరపంది. ఎందుకు ఊరపంది అభిజిత్ అని అడిగితే కనీసం సిగ్గుండి సమాధానం చెప్పే దమ్ముందా ఆమెకి? అభిజిత్ అనే వ్యక్తి కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక పార్టీని పెట్టి ఎవరైతే నీట్ పేపర్ ద్వారా అన్యాయం జరిగిందో విద్యార్థులకి దానిపైన పోరాడుతూ నీకు పందిలా కనిపిస్తున్నాడా అంటే నువ్వు అసలు మనిషి పుట్టావా లేదంటే ఇంకో జాతి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక మంచి కారణంతో ఆయన పోరాడుతూ ఉన్నాడు. ప్రతిసారి నీట్ పేపర్ లీక్ అయిన ప్రతిసారి ఎంతోమంది విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. ఈ చనిపోతున్న వాళ్ళందరి గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ ప్రధాన్ అనే వ్యక్తి రిజైన్ చేయాలి విద్యాశాఖ మంత్రి అని ఆయన పోరాడుతుంటూ అతన్ని పందిలా కనిపించాడు. సిగ్గుందా? కడుపుకు అన్నం తింటున్నా గడ్డి తింటున్నావా అని అడగాలండి. కానీ ఆడపిల్ల అయిపోయావి అడగలేకపోతుంది. ఇప్పుడు ఆ తర్వాత ఈవిడ పేరు ఈ మధ్య చాలా 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 పాపులర్ అవుతుంది. నిన్న కూడా ఈవిడ తులసి చందును కూడా టార్గెట్ చేసింది. తులసి చందును పంది అని ఎందుకనిందంటే తులసి చందు కూడా లెఫ్ట్ భావజాలాలతో ధీటుగా ప్రజల్లోకి వెళ్తూ ఉంది కాబట్టి ఆవిడ మాట్లాడే ప్రతి ఒక్క మాటకి నిజంగా వాస్తవంగా ఆవిడ ఆధారాలు చూపించి మాట్లాడుతుంది. అటువంటి వ్యక్తి ఈవిడికి చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకో తెలుసా? మనకు అంత సీన్ లేదు కదా, మన ఆధారాలతో మాట్లాడడం. మనం ఎప్పుడు గాలి కబుర్లే చెప్తాం. గాలి కబుర్లు చెప్తూ ఎంత గాలి కబుర్లు. ఎక్కడో ఒక దగ్గర హిందువులు వెళ్ళి ఒక అమ్మాయిని పాడు చేస్తే అది కూడా ముస్లిం లెక్కలో వేస్తుంది ఈ రాములమ్మ అనే నీతి లేని ఒక జర్నలిస్ట్. మళ్ళీ ఆ వీడియోలు డిలీట్ చేస్తూ ఉంటుంది కూడా. కనీసం బుద్ధి జ్ఞానం ఉండదు. మొన్న ఒక హిందూ మహిళ వెళ్ళి బురకా వేసుకొని హిందువులు నివసిస్తున్నటువంటి ఇళ్ళ దగ్గర మాంసాన్ని ఇసిరేస్తే దాని గురించి మాట్లాడుతూ ఈవిడ ఎందుకు మాట్లాడదంటే సిగ్గు శరాలు ఉండవు. మనకెప్పుడు డబ్బులు ఇచ్చిన వాడి సంకనాగడం బాగా అలవాటు కాబట్టి వాళ్ళ దగ్గరే సంకనాగుతూ కూర్చుంటాము. మొన్న ఈవిడ మాట్లాడుతున్న ఒక మాట విని తులసి చందు నోట్లో అనేసి పాజ్ ఇచ్చింది. రాములమ్మ డాష్లో అని చాలా మంది అనొచ్చు, కానీ అంటారా? అనరు. ఎందుకంటే ఒక మహిళకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తారు కాబట్టి. ఒక మహిళ అయ్యుండి ఇంకో మహిళ రిపోర్టర్ని లేదంటే సీనియర్ని లేదంటే ఎంతో కాలంగా వీడియోలు చేస్తున్న తులసి చందు అనేటువంటి ఒక జర్నలిస్ట్ని నోట్లో అని పాజిచ్చావంటే నీ అమ్మ మీ నాన్న నేను ఎలా కన్నారు ఎలా పెంచారనేది చాలామందికి డౌట్ వస్తుంది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోట్లో అన్నాడు, మరి పవన్ కళ్యాణ్ అందరినీ చెప్పు తీసుకొని కొడతాను కొడకలరా అన్నప్పుడు నువ్వు ఎక్కడ పోయావు? ఏం పీకుతున్నావు? ఇప్పుడు దాని గురించి ప్రశ్నించవా? రామ మందిరంలో ఇంత దాడి జరిగి ఇన్ని కోట్ల రూపాయలు కొట్టేశారే, దాని గురించి మాట్లాడమంటే లింగు అంటూ ఒక వీడియో చేస్తావా? తిరుపతి లడ్డు మీద దాడి చేసినట్టు దాడి చేయొచ్చుగా మీరంతా కలిసి, చేయరే? ఏం జరగని తిరుపతి లడ్డు మీద దాడి చేసినట్టు ఎందుకు చేయరు? ఇలా ఒక్కరిని కాదు అందరినీ ఊర పందులని. పంది అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. అందులో 2 రకాల పందుల గురించి, సీమ పంది గురించి, ఒకటి నాటు పంది గురించి. సీమ పందిని ఇప్పుడు గొప్పగా అభివర్ణిస్తూ నాటు పందిని తక్కువ చేసింది. ఓకే, నాటు పందిని తక్కువ చేసినా కూడా నో ప్రాబ్లం. ఇలా అంటే బురదలో డొల్లుతి అంటే నాకు తెలిసి నువ్వు ఒక పార్టీకి, ఒక మతతత్వ పార్టీ బురదలో పొర్లుతూ వాళ్ళిచ్చే ఆ బురదలో ఉన్నటువంటి గడ్డి గాదాన్ని తింటూ వాళ్ళకి సంబంధించిన మాటలు మాట్లాడే ఒక పందివి అని మేము కూడా అనుకోవచ్చు. మరి అంతే కదా. ఇప్పుడు ఒక పనికి మాలిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని నాశనం చేస్తూ కుల వివక్షతకు కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్క కుల వివక్షత ఆయన కాన్స్టిట్యున్సీలో జరిగింది. చూసుకోండి, ఇంకెక్కడా లేదు. ఆయన కాన్స్టిట్యున్సీలోనే జరిగినాయి. పిఠాపురంలోనే సంఘభాషకం చేశారు ఎస్సీ కులస్తుల్ని. అదే పిఠాపురం కాన్స్టిట్యున్సీలోనే విద్యార్థులపైన టీచర్లు బూతులు మాట్లాడారు. దాన్ని బయటికి తీసుకొచ్చింది రావణ్. ఆ పాయింట్స్ని బయటికి తీసుకొచ్చి మాట్లాడుతుంది ప్రకాష్ రాజ్. ఎప్పటి నుంచో వీళ్ళు సమాజంలో ఉన్నటువంటి దరిద్రాలని, రుగ్మతల్ని, పొలిటీషియన్ చేసే పాకి పనుల్ని ఎత్తి చూపిస్తుంటే వీళ్ళందరూ నీకు పందుల్లా కనిపిస్తున్నారా? నిజంగా పందిలా కనిపించేది ఎవరు అనేది ఫుల్ ఫ్రేమ్ కెమెరా పెడితే అర్థమైపోతుంది. సో ఎవరెవరిని అన్నా కూడా ఈ పందులని వాడి ఈవిడ మాట్లాడింది తప్పు కాబట్టి ఈవిడ్ని కూడా ఒక బురద పంది అనుకుందాం. మనం తప్పే ఉంది, బరాబర్ అనుకుందాం. బురద పందులకే బురద పంది అనుకుందాం. సోకాల్డ్ మతతత్వ పార్టీల సుగంధపు వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వచ్చే సుగంధపు పరిమాణాలని ఈవిడ ఒళ్ళంతా పూసుకొని వాటిని తీసుకొచ్చి ప్రజలపైన రుద్దే ఊరపంది, బురద పంది, జాతి పంది, ఇంకా సీమ పంది, ఇంకా ఎన్ని పందులు ఉంటే అన్ని పందులు ఏమన్నా కూడా మనం అనొచ్చు కదా. కానీ ఆడవాళ్ళు కాబట్టి మనం దాంట్లో ఏమన్నా కదా. తులసి సేందు గారి పైన అసత్య ప్రచారం, కేథరిన్ అంట ఆవిడ పేరు. ఆవిడ క్లారిటీ ఇచ్చింది ఈ ప్రచారాలు ఎలా జరుగుతాయో. నేను ఆల్రెడీ ఐపాక్లో వర్క్ చేశాను. ఈ దరిద్రాలన్నీ మీరు ఎలా ముందుకు తీసుకొస్తున్నారో మాకు తెలుసు. మా ఆయనకి చర్చలు ఉన్నట్టు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నా పేరు కేథరిన్ అని కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరైతే సమాజాన్ని ప్రశ్నిస్తారో, సమాజంలో స్ట్రాంగ్గా నిలబెడతారో, ఈ కులతత్వ మతతత్వ పార్టీలు రేపే చిచ్చుల్ని, వాస్తవాల్ని, అవి చిచ్చులు కాదరా చోడా బుడ్డులు, తుస్సు గ్యాస్ బాడీలని నిరూపిస్తారో వాళ్ళందరూ రాజకీయ విద్రోహ శక్తులుగానే వీళ్ళకి కనిపిస్తూ ఉంటారు. ఈవిడ మళ్ళీ మాట్లాడుతూ కాక్రోచ్ జనతా పార్టీలో మెనూ ఏందో తెలుసా అంటుంది. మెనూ ఏంటో నీకు తెలుసా? నువ్వేమైనా పెట్టావా? నువ్వేమైనా తీసుకెళ్ళావా? ఎవరు పెడుతున్నారు తెలుసా? ముస్లిం సోదరులు. వాళ్ళకి ఫుడ్ అందించేది. జరుగుతున్న నెల రోజుల నుంచి జరుగుతున్న పోరాటానికి అండగా నిలిచింది ముస్లిం సోదరులు. వాళ్ళకి ఏం పెడితే నీకెందుకు? నీ అమ్మ మొగుడేమన్నా ఇచ్చాడా అని ప్రజలు అడుగుతారు. రేపొద్దు నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది. నువ్వేమన్నా పార్టీలు వాళ్ళంతా కలిసి సందాలు వేసుకొని నీకు ఇస్తున్నటువంటి చిల్లర డబ్బుల్లోంచి నువ్వేమైనా ఇచ్చారా అని అడుగుతారు. మేడం, మీరు అటువంటి సిచ్యువేషన్ తెచ్చుకోకండి. ఎందుకంటే వాళ్ళు ఏం తింటే నీకెందుకు? కాక్రోచ్ జనతా పార్టీ అనేది దేశవ్యాప్తంగా ఎంత స్ట్రాంగ్గా ముందుకెళ్తుందో అర్థం చేసుకోండి. బీజేపీ పార్టీకి ముడ్డి కింద అవాయిసోవాయి పెట్టి గాలిలోకి లేపినట్టు పని చేస్తున్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళని కామెడియన్స్గా, కన్నింగ్ కాక్రోచ్గా నువ్వు పెట్టే థంబ్నెయిల్స్ ఒకసారి చూసుకుంటే నువ్వు కూడా బురద పందిలాగే అందరికీ కనిపిస్తూ ఉన్నావు. దయచేసి ఈ పంది లక్షణాలు వదిలేసి మనిషి లక్షణాలతో బతకాలని ప్రజలు మీ పైన సింపతి చూపిస్తుంటే నేను తట్టుకోలేక ఈ వీడియో చేస్తున్నాను. గతంలో కూడా మీరు ఇలాగే చాలామంది గురించి వాగారు. దానికి సంబంధించి వాళ్ళు గట్టిగా కౌంటర్లు ఇస్తూ ఉంటారు. మీరు ఇష్టం వచ్చినట్టు వాగితే చూస్తూ ఊరుకోవడానికి మీడియా ఛానల్లో చాలామంది రెడీగా లేరు. మీకు పూర్తి స్థాయిలో కౌంటర్ ఇస్తారు. కాబట్టి కొద్దిగా ఊరపందిలా కాకుండా మనిషిలా మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.